అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు నిజంగా? అవునారా? నిత్యము ప్రార్థన చేసుకుంటూ విశ్వాసం ఎదుగుతున్నారా? అలా ఎదగాలనే మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయముందు నేను నీ మొర ఆలకించి ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినముందు నేను ఆదుకుంటుని, బయలు వెల్లడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకట్లున్న వారితోనూ చెప్పుచు, దేశమును ప్రకరించి పాడైన స్వస్థములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ఏం తెలుసా? నిన్ను నియమించి నిబంధనగా ఉంచాడంట. నిన్ను కాపాడి నిబంధనగా నియమించాడు. బిడ్డా, నీ మొర ఆలకించాడు. అనుకూల సమయం ముందు బిడ్డా, ఎవరికైనా ఒక దినం వస్తుందిరా తల్లి. అనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు ఓటమిని చూడొచ్చు, ఇప్పుడు నువ్వు అపజయం చూడొచ్చు, కానీ అనుకూల సమయం ముందు ఒక సమయం ఖచ్చితంగా దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. అవును బిడ్డ, కారణం ఎందుకు జరుగుతుంది? ఆ కారణం ఎందుకు సమస్తం ఉంది. బంధువులు వచ్చారు, రక్త సంబంధికులు వచ్చారు, ఇరు పొరుగు వారందరూ వచ్చారు, కానీ రావాల్సిన వ్యక్తి రాలే. ఎవరు ఆ వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువు రాలే. సరే, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అంతే అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చారు. అక్కడ అంటున్నారు, మరియ తల్లితో అంటున్నారు, అమ్మా ద్రాక్షరసం అయిపోయిందమ్మా, ఇప్పుడు ఏం లేదు, వచ్చిన బంధువులకు ఏమని చెప్పాలి, పరువు పోతుందమ్మా అని మాట్లాడి ఏదైనా చేయండి అమ్మా అంటే, మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళి, అయ్యా బంధువులు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారంట, మనం చూస్తున్నాము ద్రాక్షరసం అయిపోయింది అని టెన్షన్ పడుతున్నారు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన సమయం రాలేదు. అలా అన్న తర్వాత ఏమైపోయిందమ్మా, పిలిచారు, టెన్షన్ పడితే పిలిచి ఆ కుండలు తీసుకురండి, ఆ కుండలు నీళ్ళు నింపండి అని చెప్పి ఒక్కటి మాట్లాడగలిగాడు. ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. అంతవరకు భయపడిన వ్యక్తి, అంతవరకు ఆందోళన పడిన వ్యక్తి, అంతవరకు టెన్షన్ కి గురైన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపడుతున్నాడు. బిడా, ఇగో నీ విషయంలో కూడా నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో, తుణీకరించబడ్డావో, హేళన చేయబడ్డావో, అసహించబడ్డావో, త్రోయబడ్డావో, మనుషుల త్రోసివేయబడ్డావో, అక్కడనే ఆశ్చర్యకరుడుగా లేపటమే కాదు, నిన్ను కాపాడి నిన్ను నిబంధనగా, దేవునికి స్తోత్రం, ప్రజలకు నిబంధనగా నేను నియమించుకుంటాడు. ఎందుకు బాధపడుతున్నావు తల్లి? చెల్లెమ్మా, ఎందుకు ఏడుస్తున్నావురా? అయ్యో నా పరిస్థితి ఏంది, ఎవరు చెప్పుకోలేట్లని బాధపడుతున్నావా? తల్లిదండ్రులకు చెప్పినా ఒక్కోసారి నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, బిడ్డా, నిన్ను ఆశ్చర్య కలిగే రీతిలో నేను చేస్తాను. నేను ఆశ్చర్య కలిగించే రీతిలోనే కాదు, కానీ నిన్ను ప్రజలకు నిబంధనగా, దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేయవలసింది ఒకటి, దేవుడు చేస్తాడు. దేవుడు చేసిన వాగ్దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు బిడ్డ. ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడంటే ఓపికతో, సహనముతో, పట్టుదలతో ప్రభును పట్టుకొనే ఉండాలి. కానీ కొంత
పెడితే దేవుడు చేసిన వాగ్దానం ఉంటుంది, కానీ అది నీ నెరవేర్పులోకి రావాలంటే నీవేదైనా చేయాలి కదా. నువ్వేం చేయాలంటే ఏదో తీసుకున్నట్టు కాదు, కానీ నువ్వు ప్రభు కొరకు నమ్మకముగా ఉంటావు. ఎప్పుడైతే ఉంటావో దేవుడు అనుకున్న సమయంలో నీ కార్యం పట్ల గొప్ప కార్యం జరిగించి నిన్ను నిబంధనగా, ప్రజల ఎదుట నిబంధనగా, ఒక సూచనగా దేవుడు నియమించుకుంటాడు. రండి, ఈ యొక్క పరిశుద్ధమైన సమాధానిక ఆశీర్వాద వాక్యం మన పట్ల నెరవేర్చబడినట్టు అందరము కలిసి ఒక పాత్ర పట్టుకొని బ్రతిమలాడుకుందాం. అత్యంత కృపగల పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి వందనాలు. నీ ప్రజలు, నీ బిడ్డలు ఎంతమంది అయితే వర్తమానం వీక్షించారు, దేవించి ఆశ్రయించి వారిలో ఉన్న ఆందోళన తీసుకువెళ్ళి, వాళ్ళలో ఉన్న భయాన్ని తీసుకువెళ్ళి, వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి సమాధానంతో, నెమ్మదితో, మనశ్శాంతితో మనుషుల ఎదుట నిబంధనగా బిడ్డలను ఉంచమని త్వరలో రానన్న క్రీస్తు అన్న బిడ్డగా పెట్టుకున్నాం. ఆమేన్. అందరికీ షలోమ్. God bless you.